जुल्म के खिलाफ सच के साथ। तो जुड़े रहिए, खबरदार रहिए सिर्फ ZHBTS न्यूज़ के साथ। बारे में हर पल सोचने वाले और तरक्की की राह पर ले जाने वाले हमारे हरदिल अजीज लीडर जनाब अरशद जमा पटेल से गुजारिश करता हूं कि वो अपनी बात रखें। नमस्कार नम्गा सहाय ಮಾಡಕ ಇವತ್ತು ನಮ್ಮ ದೋಸ್ತರು ಸೆಟ್ವಿಂಗ್ ಚೇರ್ಮನ್ ಡೈನಾಮಿಕ್ లీడర్ కాంగ్రెస్ పార్టీ మిస్టర్ గిరి అన్నకి ఇక్కడ వచ్చినందుకు నా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన నాగరెడ్డి గారు అదే విధంగా సమీర్ గారు మేరాజ్ భాయ్ గారు సమీ గారు మన నారాయణ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు రంగారెడ్డి గారు హర్ష గారు హర్షవర్ధన్ రెడ్డి గారు అన్ని మా గ్రామ సభ అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు మా యొక్క అంకుళ్లకు నా హృదయపూర్ణంగా నమస్కారాలు తెలుపుతూ ఈరోజు సర్పంచ్ ఎన్నికల్లో వచ్చినాయి. మీ అందరికీ తెలిసిన విషయము. అనుకోకుండా మా అమ్మకు నామినేషన్ వేసిండే, వాళ్ళు గెలిచారు. మీ అందరికీ తెలుసు మా పెద్దనాయన 40 సంవత్సరము యునానిమస్ సర్పంచ్ జరిగింది. సర్పంచ్ ఎలక్షన్ అంటే ఇక్కడ తెలియదు. గోరేమియా సర్పంచ్ నామినేషన్ వేసినా అంటే వాళ్ళ ముంగట ఎవ్వరు రాకుండే, యునానిమస్ అవుతుండే. అంటే కంటిన్యూస్లీ 40 ఇయర్స్ 40 సంవత్సరాలు మా పెద్దనాయన గోరేమియా పటేల్ సర్పంచ్గా ఉన్నారు. అప్పుడు చెరక్పల్లిలో నారాయణ రెడ్డి గారు, సత్వార్లో శంకరెడ్డి గారు, బుచ్నల్లిలో మాణికరెడ్డి గారు, వీళ్ళందరూ ఒక్కటే గ్రూప్, బాగారెడ్డి గ్రూప్లో ఉండే అందరూ కాంగ్రెస్కి కట్టుబడి పని చేసిన వాళ్ళు. అదేవిధంగా గ్రామకు పెద్ద మనిషిగా ఉండే, అదేవిధంగా అతని స్నేహితుడు మన జ్ఞాన్ రెడ్డి గారికి యునానిమస్ ఎన్నికలు జరిగినాయి. దాని తర్వాత సెకండ్ టైం ఎలక్టెడ్ కూడా అయినారు ఆయన. అప్పటిదాకా మా గ్రామ పంచాయత్ మంచిగా నడిచింది. దాని తర్వాత మధ్యలో ఏదో టీడీపీ వచ్చింది, మరోసారి ఎంఐఎం వచ్చింది. అదేవిధంగా పోయిన ఎలక్షన్లో మీ అందరికీ తెలిసిన విషయము, నేను సౌదీ అరబ్లో ఉన్న 20 సంవత్సరం అంటే బిగ్ టైం. నేను నా యంగ్ ఏజ్లో అక్కడ పోయినా 20 ఇయర్స్ స్పెండ్ చేసి ఇక్కడ వచ్చేసరికి ఈ చిన్న కుర్రోళ్ళకి నాకు తెలియదు. వాళ్ళ నాయన పెద్దనాయన పేరు చెప్తే, తాత పేరు చెప్తే తెలుసు. అప్పుడు ఈ జనాలకి అర్షద్ పటేల్ ఎవరిది అంటే తెలియదు. కానీ నన్ను ఎంకరేజ్ చేసి ముంగడు పెట్టి గెలిపించారు. వాళ్ళకు కూడా నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు అన్న విషయం నేను చెప్పిన తలాచుకున్నది కూడా అతీక్ చెప్పాడు, మన జావేద్ చెప్పాడు, మన తిప్పండి చెప్పారు. మరా మాటికి నేను చెప్పాలని అది బాగుండాలి. కానీ आप सभी हजरात को जानते हैं कि मैं 20 साल बाहर था. जब बाहर से आया, ये नौजवान बच्चे उतना मेरे को नहीं जानते थे. उनके बड़े बाबा दादा के नामा बोले तो जानते थे. मगर मैं पैदा हुआ सो कर्म भूमि जन्म भूमि मेरा माड़गी है बोल के मैं माड़गी को वापस आया. माड़गी को इसलिए वापस आया कि हमारे गांव में बड़ेप्पा का नाम था. वही नाम को बरकरार रखने के लिए हम सरपंच लड़े, हम जीते. हम कोई कारोबार करने के लिए नहीं आए. अल्हम्दुलिल्लाह मेरे को 5 लाख रुपए महीने को तनख्वाह थी. रोजाने काजू बादाम खाते थे. यहाँ सुसला खाने में जितना मजा आ रहा है वो काजू बादाम में नहीं था. क्योंकि मैं इसी गांव में पैदा हुआ हूँ. इस मट्टी से मेरे को बहुत मोहब्बत है. जब भी एयरपोर्ट से उतरता था, एयरपोर्ट पे आते इंडिया का जब सॉन्ग लगता था, दिल को ऐसी शांति मिलती थी कि बोलो नको. तो ये हमारी जो हम क्या है बोलो तो
गन्ने बूट भुट्टे खा के बड़े हुए सो है हम सब। हमारे को एकदम काजू बादाम दिए तो वो अच्छा नहीं दिखता, एक आध बार खाए तो अच्छा दिखता, बार बार खाए तो अच्छा नहीं दिखता, क्योंकि हम पल बड़े हैं ये है ना। तो हम वही इसके लिए मैं अपने गांव को सुधारने के लिए या पूरे ज़्यादा सर पूरे गांव में साहब पूरे बट्टे बाजार जो है ना वो कमी ब्रोकर्स थे पूरे, क्या है वो बोले तो तालाब की आसवीर जमीन बेच दे रही, वो बेच दे रही, ये बेच दे रही। अरे आए तो कम से कम रोड सही होना, वो कुछ भी नहीं था यहाँ पे। 30 इयर्स हम बैक में थे। हम जब आए तो हमारे पास फंड साहब 8 लाख रुपए था। मैं जब इलेक्शन में गया कैंपेन को तो मैं बोला सबसे पहले मैं रोड डलाऊंगा। हमारे पास कोई बजट नहीं था, 65 लाख का पैसा लगाकर मैं रोड डलाया। रोड डलाकर मैं पैसे हल्लू वो భిక్షం లాగా నేను 50,000 25,000 నెలకు తీసుకున్నా। అది 5 సంవత్సరం 6 సంవత్సరం అయినా నా పైసలు తీసుకోవడానికి అది। तो ये क्या रहता है, सरपंच के लिए बेसिक सहूलतें हैं, ये हम करके कोई बड़ा एहसान नहीं करे आपको। एक नुमाइंदा चुन के आते हैं तो उसका फर्ज होता है कि घर में जो औरत भूखी है, जिस घर में बच्चा भूखा है, उसका नुमाइंदा उसका जिम्मेदार होता है, ताकि नहीं तुम्हारा घर भरो कमीशन खाओ। एक अकाउंट खोलने के लिए 500 रुपया 1000 रुपये गरीब के पास लिए, एक शादी मुबारक दिलाने के वास्ते में 10-10 हजार रुपए खा गए गरीबों के। ये गरीब लोग जाके जो ना सूद बड्डी से 10 की बड्डी से पैसे लेके आके बच्चियों के शादियां कर रहे थे। मैं देखा, मैं अरशद तू ये पैसा कमा के क्या करता है, इस गरीब की मदद कर। मैं किसी गरीब की मदद कराऊं तो मैं ये क्या गुनाह कराऊं। मैं 8-8 दिन लोग जहीराबाद में काम करके वो पैसे लेके आके सूद में मर रहे थे। मैं 2 साल के बाद में मेरे पैसे मेरे को भी बराबर नहीं मिले कहीं, क्योंकि गरीब लोग हैं, इनकी मदद कर रहा हूं मैं। इनके घर में कोई हॉस्पिटल में जाए तो इमीडिएटली उनको शाम में ठहराऊं, रात के 12 बजे अंदर అందుబాటులో ఉన్నాను 24/7। ఇక్కడ పని చేసి సర్పంచులు జైరాబాద్లో షరాబ్ తాగడానికి కూర్చుంటారు, కానీ నేను ఎవ్రీ డే పొద్దున్న లేవందడు ఇక్కడ వచ్చి కూర్చొని పంచాయత్ దగ్గర సాయంత్రం దాకా పని చేసిన। ये मैं करके बोल रहा हूं कि ये बेसिक सहूलतें मुहैया कराना। जिस टाइम में आए कोई खंबे को लाइट नहीं थी, हम पूरे गांव में 118 लगाए, हम 118 एलईडी लाइट लगाए। हमारे ग्राम पंचायत में पैसा नहीं था, हम जैसे ऐसे पैसे वालों को हम बोले कि भाई आप भी कुछ दो, हम भी कुछ देते, हमारे गांव के लाइटा होना है, लाइटा लगाए। स्कूल की हालत बहुत बुरी थी, स्कूल को पूरा सुधारे हम। रोड्स हमारे घर से लेके वो चन्नबसप्पा के घर से लेके पूरा लक्ष्मी गुड़ी तक रोड डाले। इधर चांद के घर के पंचायत से चांद के घर तक रोड डाले। इधर के गलियां पूरे करे, ऊपर गली के मसाना वाटी का पूरा जाने के वास्ते में प्रॉब्लम था। मैं ऐसा कुछ नहीं देखा जात पात किसी का भी। जब नुमाइंदा सुन के आता है, एक हिंदू का भी सरपंच है, एक मुसलमान का भी सरपंच है, एक यादव का भी सरपंच है, सबके लिए इंसाफ कराऊं। और सबसे पहले मैं बोल रहा हूं, सबसे पहले मेरे मुखालिफिन का मैं बढ़ चढ़कर उनका काम कराऊं, क्योंकि वोट डाला वाला भी मेरा, नहीं डाला वाला भी मेरा। अभी जैसा हमारा देवेंद्र बोल रहा था कि वो एससी कम्युनिटी हॉल, साहब मैं आपकी दया से आपके इसमें जो है ना अपरांड होना चाहिए। आप बढ़ चढ़कर हमेशा मेरे को सपोर्ट हमारे गिरियन्ना कर आया है, हर छोटी बात के लिए। हर रात के 12 बजे भी मैं कॉल कर रहा हूं तो साहब हमारा कॉल उठाते हैं इमीडिएट। क्या है, पुलिस स्टेशन का रहता है, एक मंडल ऑफिस का रहता है, आरडीओ का रहता है, कलेक्टर का रहता है। साहब हमारे ऑनलाइन कॉन कॉल पर उसको फोन करके इमीडिएटली हमारा सॉल्व करते हैं काम। तो इसी तरीके से साहब मैं कम्युनिटी हॉल बनाने की जिम्मेदारी लिया हूं। मैं जीते दो नहीं जीते दो सरपंच मैं, क्योंकि कांग्रेस अभी हमारी हुकूमत कांग्रेस की है स्टेट में, और 2.5 साल हम हुकूमत में है।
हम सरपंच हो नहीं हो, उसके लिए हम वायदा करें, वायदे से हम हटने वाले नहीं है। और मैं ये क्रिश्चियन भाइयों को, उनको कंपाउंड वालों को बोले, एक उनको भी हाल होने का है फादर के वास्ते में बोले, अल्हम्दुलिल्लाह 1 साल के अंदर अगर से मैं नहीं काम करा, अरशद पटेल मेरा नाम नहीं। तो हर कम्युनिटी को मैं साथ लेके चलने का मेरा काम है। और हर एक आदमी को मैं बोला, बीच में ब्रोकर कोई भी नहीं, डायरेक्ट मेरे को कॉल करो। और कई लोग आ रहे, काम करके जा रहे, मेरे से इस्तेफादा उठा रहे। अब जो नहीं आ रहे तो मैं क्या कर सकता हूं? इंदिरा अम्मा इल्लू है, सबसे पहले हमारे मुखालिफिन के 15 कर दिए हम। इसमें कोई भेदभाव नहीं के। ये इलेक्शन 5 दिन का है भाइयों। अब हमारे को 5 दिन के बाद में हमारे को मरना यहीं से, हमारे को रहना यहीं से। अकड़ रही, अकड़ो अकड़ो। तो बहरहाल आप लोगों से मेरी एक ही अपील है, ಎಲ್ಲರಿಗೂ ಕೈ ಜೋಡಿಸಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಲತ್ತೀನಿ। ನಮ್ ಚಿನ್ ಉಂಗುರದ ಉಂಗುರ್ಗಿ ಹಾಕಿ ಭಾರಿ ಮೆಜಾರಿಟಿಲಿಂದ ನಮ್ಗ ತಗೋಬೇಕು, ಓಡಬೇಕು, ಗೆದ್ದಬೇಕು ಅಂದೇಸಿ ನಿಮ್ಗ निम ಎಲ್ಲರದು आशीर्वाद इरबेकु। आप लोगों का सभी का मेरे साथ ताउन रहेगा और इंशाअल्लाह आगे चल के अब आने वाले हैं, बहुत सारा बजट आने वाला है। तो ऐसे बड़े लोगों को साथ में रख कर, और साहब इंशाअल्लाह ताला हम 1 साल का बोले, साहब अगर से चाहे तो 1 महीने में काम होता है। साहब आपका नाम ऊपर रहेगा, मेरा नाम नीचे रहेगा, मगर ये काम करा के देंगे हम। इनको हम विश्वास दिए हैं, हम पूरा करके रहेंगे। हमारे सीएम साहब भी जितने वादे किए हैं, पूरे वादे कितना भी खर्चा हो मगर कर रहे हैं, हर एक को कर रहे, और हर आदमी खुश है। इसलिए आप सभी लोगों से अदबन गुजारिश है कि इतवार के दिन 7 बजे से पोलिंग है, और अपने अपने घरों में जाके सारों को लेके एक जयती का सबूत दिखाएं और अंगूठी के निशान को वोट देकर भारी अक्सरियत से कामयाब करें। इतना कहते हुए मैं अपनी बात को खत्म करता हूं। समीर साहब से गुजारिश करता हूं कि वो अपने ख्यालात का इज़हार करें। सबको मेरा नमस्ते, सलाम। गांव एक इमोशन होता, दुनिया में कहीं भी फिर लो, लेकिन आपकी आइडेंटिटी हमेशा से गांव ही रहती। कहीं भी कुछ भी कर लो, करोड़ों रुपए कमा लो, लेकिन आइडेंटिटी हमेशा मरते दम तक सिर्फ गांव की रहती। हम लोग गांव से यहाँ पे अभी फिलहाल नहीं रहते, हैदराबाद में रहते हैं। जब हम वापस आते थे यहाँ पे तो देखते थे कि रोड नहीं है चलने के लिए। कई जमाने तक तो हमारी गाड़ी भी नहीं जाती थी, बैल बंडी फिरने के लिए मसला था। तो लेकिन वो रोडों को दलाने का काम कौन कराए? अरशद पटेल साहब कराए, और कौन कराते? दूसरा कोई है? अभी तक तो कराए नहीं। हम इतने साल से देख रहे, 30-35 साल की उम्र हो गई, लेकिन कभी रोड तो देखे नहीं थे हम। रोड देखे सिर्फ चाचा की वजह से। मैं इनको चाचा बोलता हूँ। हमारे गांव को उनकी जरूरत है, उनको गांव की जरूरत नहीं है। उनको सऊदी में छोड़ के आए, उनकी जिंदगी अच्छी सुकून से चल रही थी, इंग्लिश बोल रहे, सूट पहन के फिर रहे, जरूरत नहीं थी उनको वापस गांव आने की। लेकिन गांव की याद, आइडेंटिटी, उसकी वजह से वापस आए, गांव वालों के वास्ते वापस आए। हमारी जिम्मेदारी है वोट देके जिताना उनको गांव की जरूरत नहीं है, गांव को उनकी जरूरत है। अरशद पटेल साहब को जिताने की पूरी जिम्मेदारी हमारे गांव वालों की है, हमारी सबकी है, ये याद रखें सब। अरशद पटेल नंबर बोलने के नंबर 1 आदमी है, नंबर 1 सीरियल नंबर है। नंबर 1 आदमी, नंबर 1 सीरियल नंबर, खत्म हो गई बात। मेरा आदाब और सभी को नमस्ते। मैं एक शेर के साथ, अरशद पटेल के ऊपर एक शेर के साथ शुरुआत करता हूं अपनी तकरीर का आगाज। लाख तूफान उठे हैं अरशद पटेल का नाम मिटाने के लिए, लाख तूफान उठे हैं अरशद पटेल का नाम मिटाने के लिए, बस एक अल्लाह ही काफी है बचाने के लिए। गुलशन में फूल तो बहुत है
मगर हमें गुलाब पसंद है। गुलशन में फूल तो बहुत है मगर हमें गुलाब पसंद है। खैराबाद तालुके में सरपंच इलेक्शन तो बहुत लड़ रहे हैं मगर हमें अरशद जमा पटेल है पसंद है। भाइयों, बुजुर्गों और दोस्तों, माड़गी ग्राम बहुत ही खुशकिस्मत है जो कि पिछले 5 साल ऐसे सरपंच ने नुमाइंदगी की, अपने हर काम यानी हर मसरूफियात को छोड़ के अपने गांव वालों के लिए क्या नाम अपना कीमती वक्त लगाया। यानी सऊदी जैसे मुकाम को भी क्या नाम रिजेक्ट करके मैं मेरे गांव को क्या नाम मैं देखभाल करूंगा, मेरे गांव के बुजुर्गों की, और रोडा नालियां ड्रेन गार्डन यानी आसपास के गांवों का भी हम क्या नाम दौरा करे हैं। मगर माड़गी जितना डेवलप हुआ है आसपास के खेड़े नहीं हुए। अभी मेरे भाई ने क्या नाम बताया था, पिछली बार कांग्रेस पार्टी से क्या नाम कई सरपंच ठहरे थे मगर अरशद जमा पटेल तालुके में क्या नाम जीत के आए थे। उनके काम यानी सरपंच बनने से पहले जो उनका काम का प्रचार हुआ था उस वजह से वो जीते थे। मगर पिछले 5 सालों में उन्होंने कई नुमाइंदा यहाँ पे काम किया, कई कारगुजार किया। हम यहाँ के गांव के लोगों की तरफ से और हमारे कर्नाटक में भी कई लोग क्या नाम उनकी मिसाल देते हैं। आजू बाजू पेमल खेड़े के लोग, भंगुर के लोग भी अरशद पटेल की जैसा क्या नाम अगर सरपंच हमारे पास भी रहता तो कई सारे डेवलपमेंट काम होते। 1 रुपया किसी के पास रिश्वत ना लेते हुए उन्होंने अपना 5 साल गुजारे। और मैं आज तमाम हमारे से मैं शुक्रिया अदा करता हूं। और आने वाले 14 तारीख को आपका कीमती वोट सिर्फ और सिर्फ अरशद जमा पटेल के हाथ में देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाए, क्योंकि ऐसे सरपंचों की सराहना, ऐसे सरपंचों को आगे बढ़ाना एक मिसाल होती है। आजू बाजू के खेड़े पाड़े के लोगों का भी काम हो जाते हैं। अरशद पटेल को कोई बोलने की जरूरत नहीं। कोई गांव में क्या नाम कोई बुजुर्ग बीमार है तो उनका हाल पूछने के लिए घर तक चले जाते हैं। ऐसे सरपंच को अगर नुमाइंदगी कराएंगे तो यहाँ पे दिन दुगनी रात चौगनी तरक्की होगी। मैं सभी जनता से पुरखुलूस अपील करता हूँ और हमारे रेड्डी साहब भी आए, उनका भी मैं शुक्रिया अदा करता हूँ। तमाम हमारे कांग्रेस के कायदीन का अरशद जमा पटेल की तरफ से और अजमल पटेल, हादी पटेल की तरफ से शुक्रिया अदा करता हूँ। मुझे 2 बात करने का मौका दिया। मैं अरशद पटेल का शुक्रिया अदा करते हुए अपनी जगह ले रहा हूँ। जय हिंद, जय कर्नाटक, जय तेलंगाना, जय माड़गी। మాడిగి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను వచ్చి నుంచి చూస్తున్నాను, మనం మీటింగ్ అవుతుంటే వాళ్ళు మైక్లో పెట్టి సౌండ్ అక్కడ కూడా ఇక్కడ కూడా పెడుతూనే ఉంటారు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఓడిపోయినామని అంగీకరిస్తారు, అంతేనా? ఒక దగ్గర మీటింగ్ అవుతుంటే వాళ్ళ కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి. మీటింగ్ అవుతుంది, వీళ్ళు మీటింగ్లో మాట్లాడుతున్నారు, మనం ఇట్లా మైక్ పెట్టొద్దు అని అర్థం కావాలి. మీటింగ్ పెట్టిరంటేనే అర్షద్ పటేల్ గెలిచిపోయింది. వాళ్ళు మనం మీటింగ్ పెట్టినాము, వాళ్ళు మైక్ సౌండ్ రెండు దిక్కులు మైక్ సౌండ్ పెడుతున్నారు మీటింగ్ డిస్టర్బ్ చేద్దామని. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇక్కడ పాలించేది కాంగ్రెస్ గవర్నమెంటు. ఇంకా 3 సంవత్సరాలు మేమే ఉంటాం. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు కూడా మేమే ఉంటాము. మేము అనుకుంటే ఏమన్నా చేయగలుగుతాము. ఎలక్షన్ ఉంది కదా అని కామ్కుంటున్నామని చెప్పి డిస్టర్బ్ చేసుకుంటూ పోతే ఊరుకునేది ఉండదు. మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నా, కామ్గా ఎలక్షన్ చేసుకోవాలి. కామ్గా గెలిచిన వాళ్ళకు సర్పంచ్గా సపోర్ట్ చేయాలి. రేపు పొద్దున ఏ ప్రాబ్లం ఉన్నా హర్షద్ పటేల్ ఇంకా మేము ఉన్నాము. హర్షద్ పటేల్ మాడిగికి డబ్బు సంపాదించడానికి రాలేడు, మంచి ఉద్యోగం విడిచిపెట్టుకొని ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో వచ్చింది. కాబట్టి మాడిగి గ్రామ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో హర్షద్ పటేల్ గెలిపించాలని కోరుతున్నాను. ఇంకొక విషయం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 కమిట్మెంట్లు, 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తున్నాము. మ్యాక్సిమం 80% 90% అయిపోయినాయి. ఇందిరమ్మ ఇల్లు మీ ఊళ్ళో 40 వచ్చినాయి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఇంకా 3 సంవత్సరాలలో మాడిగి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఉండొద్దు. ఇల్లు లేని వాళ్ళు ఉండకుండా ప్రతి సంవత్సరం 50 నుంచి 60 ఇళ్ళు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటాను. 100% ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు వస్తుంది. అంతేకాకుండా 10 సంవత్సరాలు వాళ్ళు పాలించి ఒక్క రేషన్ కార్డు ఇయ్యని దాఖలాలు మొత్తం తెలంగాణలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యలేరు.
మన ప్రభుత్వం వచ్చినాక ఆల్రెడీ నాకు తెలిసి మీ ఊర్లో 150-200 రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంకా ఎవరికన్నా రేషన్ కార్డు రాకుంటే కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన వారం 10 రోజులలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాదే, నేనే తీసుకుంటాను. అలాగే మీకు 10 ఏళ్ళ నుంచి దొడ్డు బియ్యం ఇచ్చేవారు, ఇప్పుడు ప్రతి ఇంటికి సన్న బియ్యం వస్తుంది. సన్న బియ్యము వస్తుందా లేదా అందరికి? మీకు సన్న బియ్యం వస్తుందా అందరికీ? సన్న బియ్యంతో పాటు ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా వస్తుందా లేదా? 500 గ్యాస్ సబ్సిడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది, వస్తుందా గ్యాస్ సబ్సిడీ? అలాగే ఆడపిల్లలకు మహిళలకు బస్సులో తిరగడానికి ఫ్రీగా బస్ ప్రయాణం చేస్తుండ్రా లేదా తెలుసుకోండి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యము. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాటిస్తే వెనకపోయేది ఉండదని చెప్తూ, ఇప్పుడు మీకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం వచ్చే 3 సంవత్సరాలలో మాడిగిలో ఇల్లు లేని పేదవాడు ఎవరు ఉండరు, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని చెప్తూ హర్షద్ పటేల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాడిగి ప్రజలందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.